ఒకప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల యొక్క స్వతంత్రాన్ని మింగేస్తున్నటువంటి బ్రిటన్‌కి, ఆ రోజున బ్రిటన్ పౌరులు ఆనాటి రాచరికానికి, ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీకి వాళ్ళందరూ చేయూతనిచ్చి భారతదేశం మీదన పెత్తనం చేయడం లేకపోతే డ్రామా చేయటాన్ని అంగీకరించారు. ఫలితం నాడు మనం బానిస సంఖ్యలలో ఉంటే ఇప్పుడు వాళ్ళు బానిసలుగా మారుతున్నారు. వాళ్ళు ఆనాడు ఎలా అయితే మన మీద తప్పుడు కేసులు పెట్టారో ఇప్పుడు వాళ్ళు అట్లాంటి తప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వం ద్వారే. వేరే వాళ్ళ ద్వారా కాదు. లేటెస్ట్‌గా ఓ వ్యక్తి హడావిడి చేస్తున్నాడు. ఏమనంటే ఆళ్ళ ఆవిడ మీదన ఏదైతే ఈ పాకిస్తాన్ గ్యాంగ్ అటాక్ చేసిందట. 999 అక్కడ ఫోన్ నంబర్ ఎమర్జెన్సీది. దానికి ఫోన్ చేశారట. అయితే పోలీసులొచ్చి అవతలున్న నిందితులను అరెస్ట్ చేయడం మానేసి ఇతన్ని అరెస్ట్ చేశారట. ఏంటంటే అందులో రేసిజం, మీరు వాళ్ళ పట్ల పాకిస్తాన్ వాళ్ళ పట్ల కావాలని వ్యతిరేకంగా ఉన్నారు అన్నటువంటి పేరుతో. వాళ్ళేమో ప్రశాంతంగా బయటికెళ్ళిపోతే ఇతనికి 6 నెలల జైలు శిక్ష పడిందట. ఇప్పుడు బయటకొచ్చి ఏంటిది అని అడుగుతున్నాడు. అట్లాగే ఈవెన్ ఏది పాకిస్తాన్ వాళ్ళు పాలస్తీనా జెండాలు పట్టుకుని వెళ్తే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ ఇస్లామిస్టులు అక్కడ పాలస్తీనా జెండా పట్టుకుని వెళ్తే దానికి ప్రతిగా వీళ్ళు బ్రిటన్ జెండా పట్టుకున్నందుకు బ్రిటన్ పౌరుల మీద కేసులు పెట్టినటువంటి సంఘటనల తర్వాతన అక్కడ ప్రజాగ్రహం పెరిగిపోతుంది. ఏంటి మా పరిస్థితిని నిలదీస్తున్నారు.